హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి నామినేషన్స్ మామూలుగా లేవు అని అంటే నిజంగా ఈ హౌస్ మేట్స్ ఉన్న వాళ్ళల్లో అసలు కొంచెమన్నా ఒక్కరికన్నా బ్రెయిన్ పెట్టి ఆలోచించి ఏది జెన్యును ఏది కాదు, ఏది నిజంగా నామినేట్ చేయాలో, నామినేషన్ పాయింట్ ఏంటి అని చెప్పేసి ఆలోచించాలి. ఇక్కడ ఏమైపోతుందంటే వీళ్ళు ముందుగానే మాట్లాడుకుంటున్నారు. అసలు ఆపోజిట్ వైల్డ్ కార్డ్ గా వచ్చిన వాళ్ళు మరీ ఒక విధంగా ఉన్నారు. అసలు ఎవరికి ఒక క్లారిటీ లేదు. ఎంతసేపు కాంట్రవర్సీ క్రియేట్ చేద్దాం, ఎంతవరకు కాంట్రవర్సీ క్రియేట్ చేసి మనం రచ్చ లేపుదాం, అదే ఆలోచనలో ఉన్నారు. కానీ అరే ఏది జెన్యునిటీ, ఏది ఇన్పుట్స్, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడొద్దు, ఇలాంటి ఆలోచన ఎవరికీ లేదు. ఎంతసేపు కాంట్రవర్సీ క్రియేట్ చేయాలో, మనం అయిపోవాలి, ఇద్దరి మధ్యలో గొడవలు పెట్టించాలి, ఇదే కానీ వీళ్ళ గేమ్ స్ట్రాటజీ ఏంటనేది అర్థం కాలేదు. సో మొత్తానికి నామినేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి, నామినేషన్స్ గురించి క్లారిటీగా మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ గా ఒక మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే మాధురి గారు ఎవరైతే ఉన్నారో ఆమె వైల్డ్ కార్డ్ వచ్చారు కదా, వాళ్ళు బర్నీ గారి గురించి మాట్లాడడం, ఈ బాండింగ్ ల గురించి మాట్లాడుకోవడము. మీరు ఏదైతే అన్న అక్క చెల్లి ఈ బాండింగ్ ఉందో అక్కడితోటే ఆగిపోతున్నారు. దాన్ని అవుట్ ఆఫ్ ది బాక్స్ రావాలి కదా, అక్కడే ఉండిపోతున్నారని మాధురి గారు అన్నప్పుడు, సో బర్నీ కూడా దానికి ఇప్పుడు మనము మన కోసం ఎవరైనా నిలబడ్డప్పుడు, మన కోసం ఒకరు మాట్లాడినప్పుడు, దాని గురించి స్టాండ్ తీసుకున్నప్పుడు, సో అది ఖచ్చితంగా దానికి రెస్పెక్ట్ చేయాలి, వాళ్ళ కోసం ఆలోచించాలి అనే దాంట్లో చెప్పారు. బట్ దాన్ని అక్కడే వదిలేసేయాలి కదా, ముందుకు అలాగే తీసుకెళ్తున్నారు, అదే క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు అనే దాని మీద చాలా ఇంటెలిజెంట్ గా ఆన్సర్ చెప్పారు. అండ్ ఈమె కూడా ఒక క్వశ్చన్ మార్క్ లాగానే, ప్రతిదీ కూడా ఒక క్వశ్చన్ మార్క్ లాగానే చూస్తూ ఉంది, క్వశ్చన్ మార్కే చేస్తూ ఉంది అనమాట. సో మాధురి గారు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అని అంటే, రమ్య మోక్ష ఉంది కదా, డెమోన్ పవన్ రమ్య మోక్ష వీళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు రమ్య మోక్ష ఒక క్లారిటీ ఇచ్చింది. సో ఈమె ఖచ్చితంగా అన్ని ఫౌల్ గేమ్స్ ఆడుతూ ఉంది, ప్రతి సిచ్యువేషన్ లో గేమ్ సరిగా ఆడదు, స్ట్రాంగ్ గా ఉండదు అనుకుంటది, బ్రెయిన్ బాగా మెచ్యూరిటీ ఉంది, బ్రెయిన్ గేమ్ తోటి బాగా ఆలోచిస్తుంది, అక్కడ నీకు ఫాలో అయిపోతుంది, నీకు ఇబ్బంది అయిపోతుంది, నీకెందుకు అర్థం కావట్లేదు, ఇలాంటివన్నీ చాలా సిచ్యువేషన్స్ చాలా వస్తున్నాయి కాబట్టి, సో ఆటోమేటిక్ గా ఆ కన్వే చేయడానికి ట్రై చేసిన, సో మన పవన్ మాత్రం ఆటోమేటిక్ గా మళ్ళీ అదే దారికి వచ్చేసి అక్కడే బాల్ కోర్ట్ ఎక్కడ బాల్ స్టార్ట్ చేస్తాడో అక్కడే ఉండిపోతున్నట్టుగా ఆలోచనలు అయితే మునిగిచ్చారనమాట. సో అది నాకు కొన్ని ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు కొన్ని తెలియకుండానే ఇన్పుట్స్ ఇస్తారు. ఆ ఇన్పుట్స్ ని గ్రాప్ చేయగలిగితేనే కానీ వాళ్ళకి విన్నర్ మెటీరియల్ అనుకోవచ్చు. వాళ్ళు విన్నర్ మెటీరియల్ కాదు, విన్నర్ నే డిసైడ్ చేసే ఫ్యాక్టర్ అయి ఉంటాయి కొన్ని విషయాలు, అది గ్రాఫ్ చేసుకోవాలి. సో అది పవన్ ఎక్కడో మిస్ బ్యాలెన్స్ అయిపోతున్నట్టు, రీతి మీద ఇష్టం తోటి అనుకున్నట్టు. సో ఓవరాల్ గా నామినేషన్ ప్రాసెస్ అనేది నిన్న జరిగింది సగం, ఈ రోజు కొంత జరిగింది కదా, సగం జరిగింది. సో ఎవరు బాల్ అందుకున్నారు, ఎవరికి ఎవరు ఇచ్చారు, కానీ ఇక్కడ అందరూ వీళ్ళు వైల్డ్ కార్డు వచ్చిన వాళ్ళ తెలివితేటలు ఏంటి అని అంటే, ఎవరైతే స్ట్రాంగెస్ట్ ప్లేయర్ ఉంటారో వాళ్ళని నామినేట్ చేయాలి, వాళ్ళని టార్గెట్ పెట్టుకోవాలి అని ఫిక్స్ అయిపోయారు. అదే జరుగుతుంది, మీకు లైవ్ లో కూడా అదే జరుగుతుంది, అదే చెప్తూ ఉన్నారు ప్రతిసారి కూడా. అది మరి వీళ్ళ స్ట్రాటజీ ఏం స్ట్రాటజీ అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎంతసేపు వీళ్ళు వెళ్ళిపోతే మనము విన్నర్ అయిదాము అని చెప్పేసి ఆలోచిస్తున్నారు, కానీ వాళ్ళతో ఫైట్ చేస్తేనే కదా విన్నరు అనేది, మనకు ఆ వెయిట్ అనేది ఉంటది అనేది మాత్రం ఆలోచించట్లేదు. సో ఆ విధంగా స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళని పంపించేసి నార్మల్ గా ఉన్న వాళ్ళని మనతో పెట్టుకొని మనం వాళ్ళ మీద గెలుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనే థాట్ స్ట్రాటజీలతో వీళ్ళు ఉన్నారనమాట. సో నిజంగానే ఇప్పటి వరకు విన్నర్ మెటీరియల్ హౌస్ లోనే లేదు. సో గుర్తు పెట్టుకోండి, ఇప్పుడు వచ్చిన వైల్డ్ కార్డ్స్ లో కూడా ఎవరు విన్నర్ మెటీరియల్ లాగా కనిపించట్లేదు. అంతో కాస్తో కూస్తో ఉన్నది ఈ తనుజనే లేపేటట్టుగా కనిపిస్తున్నారు. ఈ తనుజకే ఆ విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయి, ఆమె కొంతవరకు లాగగలదు అనే మైండ్ సెట్ కి తీసుకొచ్చేలా ఉన్నారు. ఎందుకంటే కంప్లీట్ గా టార్గెట్ వైజ్ అండ్ వైల్డ్ కార్డ్స్ కూడా ఎక్కువ అపోజిషన్ అని ఫీల్ అయ్యేది ఎవరిని అని అంటే తనుజానే ఫీల్ అవుతున్నారు. బట్ అదే జరగబోతుందా అంటే అదే జరిగేలా ఉంది. వైల్డ్ కార్డ్స్ కూడా అంత సినిమా ఏం లేనట్టుంది, ఒక గేమ్ స్ట్రాటజీ లేదు, ఒక గేమ్ కరెక్ట్ గా లేదు అనే అదైతే నాకు అనిపించింది. బట్ మీకేమనిపించింది ఏమో తెలీదు. సో ఫస్ట్ గా ఒక బాల్ వస్తుంది కదా, ఆ బాల్ ఎవరు పట్టుకున్నారు అని అంటే, సో అందరూ ట్రై చేస్తారు. అండ్ మన ఎవరు నిఖిల్ నాయర్ గట్టిగానే హోల్డ్ చేసి మాధురి గారికి బాల్ వచ్చేటట్టుగా ప్లాన్ చేసి మాధురి గారికి బాల్ అయితే ఇస్తారనమాట. సో మాధురి గారికి బాల్ ఇస్తే రీతుకి ఇస్తుంది, బాల్ తీసుకెళ్లి రీతుకి ఇస్తే రీతు భరణిని అండ్ దివ్యాని నామినేట్ చేస్తుంది. అబ్బా, భరణికి చెప్పిన పాయింట్స్ ఏంటి తెలుసా, మామూలు పాయింట్స్ కాదు అసలు. వీళ్ళు అసలు నిజంగా నా భూతో నా భవిష్యత్తు లాగా ఉంటున్నాయి.
కానీ ఎపిసోడ్ చూస్తే మాత్రం నా భూతో నా భవిష్యత్తు ఎక్కడ కనిపిస్తలేదు, నాకు ఏడ భవిష్యత్తు లేకుండా పోతుందో అన్నట్టు తయారు చేస్తారు వీళ్ళు. సో అలా రీతు భరణిని నామినేట్ చేసింది ఏంటి అని అంటే, నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు, సో నాకు సపోర్ట్ చేయలేదు కాబట్టి నేను నీ మీద ఉన్న ట్రస్ట్ పోయింది, నేను అందుకనే నిన్ను నామినేట్ చేస్తున్నాను, అండ్ నువ్వు ఎప్పుడు నాకు చేస్తావని చెప్పేసి ద్రోహం చేసినట్టుగానే చెప్పావు. సో కంప్లీట్ గా నాకు అవసరం ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా అది సపోర్ట్ చేయవు, వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తావు, నేను నీకు సపోర్ట్ చేసినప్పుడు కూడా నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు అని అంటే. సో ఇక్కడ ఏంటంటే బెట్ టాస్క్ గురించి అయినా కానీ ఏ టాస్క్ గురించి అయినా నువ్వు కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉన్నప్పుడు, అంటే ఆడ ఆల్రెడీ అడిగినప్పుడు కూడా, ముందు నుంచి చెప్పినప్పుడు కూడా, ఈమె కెప్టెన్ అయ్యే ఛాన్స్ వచ్చినప్పుడు కూడా రీతుకు రాము ఉన్నప్పుడు కాదు, ముందు అందరు ఉన్నప్పుడు కూడా, రాము, ఇమాన్యుయల్, కళ్యాణ్, మన రీతు, ఈ నలుగురు ఉన్నప్పుడు, కళ్యాణ్, ఇమాన్యుయల్, రాము, రీతు, ఈ నలుగురు ఉన్నప్పుడు ఆ టాస్క్, కెప్టెన్సీ టాస్క్ ఏదైతే ఉందో దాంట్లో ఎవరి కాళ్ళు సపోర్ట్ చేసుకున్నారు. అక్కడ ఈమె ఆడితే గేమ్, పక్కనోడు ఆడితే మాత్రం గేమ్ కాదంట. సో రీతు పవన్ తోటి చెప్తుంది నువ్వు కళ్యాణ్ని తీసేసేయి అని చెప్పేసి ఈమె చెప్తే తప్పు లేదు. బట్ ఇక్కడ ఏంటంటే నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు, నేను నీకు సపోర్ట్ చేసినా కానీ నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు అని అంటే క్లియర్ కట్ గా నేను రాముకు సపోర్ట్ చేస్తున్నాను, నెక్స్ట్ టైం ఛాన్స్ వస్తే ఖచ్చితంగా నేను నీకు సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి క్లియర్ గా చెప్తుంది. క్లియర్ గా చెప్పిండు భరణి. సో ఇక్కడ ఏమేంటంటే కంప్లీట్ గా నువ్వు లేదు, నాకు చేయలేదు, నాకు ఆ ఛాన్స్ అవునమ్మా అదే కదా నేను చెప్పేది, నాకు వేరే టైంలో కూడా నువ్వు ఎప్పుడు వచ్చినా కూడా నువ్వు నాకు సపోర్ట్ చేస్తా అంటావు, చెయ్యవు అని అంటే, సో అప్పుడు ఖచ్చితంగా రాముకు సపోర్ట్ చేశాను, సో దానికి నువ్వు నీకు చేయలేదు అని అంటే నెక్స్ట్ టైం చేస్తాను అని చెప్పేసి ఎంత క్లారిటీగా చెప్పినా అసలు ఏదో అంటే, ఇప్పుడు కళ్యాణ్తో ఒక బాండింగ్ ఉంది, నామినేషన్ చేయలేదు, తనుజతో ఒక బాండ్ ఉంది, ఆయన నామినేషన్ చేయలేదు, పవన్ తో ఒక బాండ్ ఉంది, ఆయన ఇద్దరిని నామినేషన్ చేయలేదు, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇమాన్యుయల్ ఉన్న ఆయనతో ఒక బాండింగ్ ఉంది, అండ్ నెక్స్ట్ ఎవరు సంజన గారితో పెద్ద అవసరమే లేదు, ఆ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, ఏదో ఒక టైంలో యూజ్ అవుతుందని. ఇక్కడ వీళ్ళిద్దరు టార్గెట్ ఏంది ఆమె క్లియర్ గా అర్థం అవుతుంది, అక్కడ పాయింట్స్ ఉన్నా లేదని సంబంధం లేదు, భరణిని నామినేట్ చేయాలని చేసింది. ఆయన కూడా చెప్పాడు లేదు నీకు ఛాన్స్ వస్తుంది, నేను నమ్మలేను, నాకు ట్రస్ట్ లేదు, అది ఇది అని చెప్పినా కూడా ఇట్స్ ఫ్యాక్ట్, ఓకే అనడం చెప్పడం అయిపోయింది అన్నట్టుగా అయిపోయింది. అండ్ రీతు నామినేషన్ పాయింట్ నాకు అస్సలు కూడా కన్సిడర్ చేయాలనిపించలేదు. ఇక్కడ బర్నీ గారిని నామినేట్ చేసింది. నెక్స్ట్ నేను ఊహించినట్టుగానే ఎవరైనా ఊహిస్తారు, ఇంకా నెక్స్ట్ ఎవరికి నామినేట్ చేస్తుంది అంటే దివ్యాన్ని నామినేట్ చేస్తుంది. వీళ్ళ పాయింట్స్ ఏదైతే ఉంటాయి చూసారా, ఈ పాయింట్స్ కొంతమంది వైల్డ్ కార్డ్స్ నుంచి వచ్చిన వాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళకి కావాల్సిన వాళ్ళని నామినేట్ చేసేటట్టుగా వీళ్ళని మోల్డ్ చేసి పెట్టుకున్నారనమాట. అది క్లియర్ గా అర్థమవుతుంది, వీళ్ళు నిజంగా ఇంత గొర్రెలు ఏంట్రా బాబు అనిపిస్తుంది. కొన్నిసార్లు ఆ లైవ్ చూస్తేనైతే మీకు మెంటల్ వస్తుంది, అంత సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు. దివ్యాన్ని నామినేట్ చేసిన పాయింట్ చెప్తే మెంటల్ వస్తుంది. నాకు బ్రేక్ఫాస్ట్ తినలేదు, నాకు కళ్ళు తిరిగిపోతున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో పర్ఫెక్ట్ గా ఫుడ్ తినేది ఉండదు. మనం ఒక 4 ముద్దలు ఎక్కువ తిందాంరా అంటే 4 ముద్దలు తక్కువ అవుతుంది, అలాంటి పరిస్థితి ఉంటది బిగ్ బాస్ లో. అలాంటిది నువ్వు నాకు బ్రేక్ఫాస్ట్ లేట్ చేసినావు నీదే తప్పు అని అంటే, అరే తప్పు వంట చేసే వాళ్ళు అడగాలి కదా, వాళ్ళకు బాధ్యత లేదా? ఎంత రేషన్ మేనేజర్ అయినంత మాత్రాన నువ్వు తింటావమ్మా, నువ్వు తినవమ్మా, ఇదమ్మా అదమ్మా అని చెప్పాల్సిన అవసరం లేదు. ఏంటంటే కంప్లీట్ గా పాయింట్లెస్ గా ఏదో ఒకటి చెప్పాలి. నాకు కళ్ళు తిరిగినా నేను కింద పడుతుంది. అసలు ఫుడ్ ఏ పంపించలేదు ఒకరోజు బిగ్ బాస్. ఆ ఫుడ్ రానప్పుడు మాకు ఆ ఫుడ్ తినలేకపోతున్నాం, ఏమైంది అప్పుడు గుర్తు రాలేదు. సో ఇక్కడ ఈమె కాదు, వండే వాళ్ళని క్వశ్చన్ చేయడానికి లేదు, వండే వాళ్ళని అడిగింది ఏమి ఎప్పుడన్నా, ఈమె ముచ్చట్లు పెట్టడానికి, ఈమె బాతకన్నీళ్ళు చేయడానికి సరిపోలేదు. ఈమె పాయింట్ చెప్పేసి దివ్యాన్ని నామినేట్ చేసేది. నేను రేషన్ ఇవ్వకపోవడం అనేది నా తప్పే, ఓకే అగ్రి. మిగతా వాళ్ళు ఉన్నారు కదా, పవన్ ఉన్నాడు, ఆయనని చెప్పొచ్చు, ధనుజ ఉంది ఆమెని చెప్పొచ్చు, అలా చెప్పారంట. ఓన్లీ ఈమె టార్గెట్ ఏంటంటే దివ్యాన్ని నామినేట్ చేయాలి ఏదో ఒక విషయం. మళ్ళీ తర్వాత ఈ నామినేషన్స్ అయిపోయినాక కూడా డిస్కషన్, నాకు భరణి గారు, నువ్వు అండ్ ఇంకొకరి పేరు చెప్పింది, సంజన ఏదో పేరు చెప్పింది, ముగ్గురు వీళ్ళు ఉండే నాకు దాంట్లో మీరే అనిపించింది, నాకు అందుకనే నేను మిమ్మల్ని నామినేట్ చేశాను అని చెప్పేసి. ఏంట్రా స్వామి, ఈమె చెప్పిన దానికి ఒక పర్థం లేదు. అంటే దోశ వేయలేదన్నది క్వశ్చన్ చేస్తే నీకు దోశనే పెద్ద విషయమా అని నాకు అదే పెద్ద విషయం. ఫుడ్ ఒక్క పూట ఫుడ్ లేట్ అయింది అని అంటే ఆమె తప్పు కాదు, ఆమె రేషన్ కోసం ఆమె ఆల్రెడీ అక్కడే ఉన్నది. ఒకరు స్నానం చేసినాక చేస్తా, వంట చేస్తా, ఒకరు ఇది చేస్తా అంటే వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉన్నప్పుడు ఈమె అట్లీస్ట్ అర్జెన్సీ అనేది ఎవరికైనా ఉంటది. గంట సేపు కూర్చున్నా అని చెప్తున్నప్పుడు కూడా వినకుంటే, ఎందుకంటే మాధురి బాల్ ఇచ్చింది కాబట్టి ఆమె చెప్పింది ఏదైనా నడుస్తుంది అనమాట. సో ఇలా మాధురి భరణిని సేవ్ చేస్తుంది అండ్ దివ్యాని నామినేషన్ లో పెడుతుంది అనమాట.
నెక్స్ట్ గౌరవ్ వస్తాడు, గౌరవ్ బాల్ తీసుకుంటాడు అండ్ గౌరవ్ సుమన్ కి ఇస్తాడు, సంజనాకి ఇస్తాడు. సంజన చెప్తాది, అబ్బా నాకు నిజంగా ఈ రోజు బర్నీలో ఒక ఫైర్ కనిపించింది కదా, ఆ ఫైర్ గాని టాస్క్లలో గాని హౌస్ లో పర్ఫెక్ట్ గా ఎప్పుడు ఉండగలిగితే భరణి ఈజ్ ద విన్నర్ మెటీరియల్. గుర్తుపెట్టుకోండి, భరణి ఈజ్ ద విన్నర్ మెటీరియల్. ఆ వాయిస్ ఏందనంటే లెస్ చేసి ఎందుకులే అగ్రెసివ్నెస్ అని చెప్పేసి మనోడే అంటే తనలో తనే తగ్గించుకుంటూ వస్తున్నాడు. దాన్ని వైల్డ్ కార్డ్స్ వచ్చినాక ఖచ్చితంగా ఫైర్ లాగా బయటకు తీసుకొచ్చేలా కనిపిస్తుంది. నాకు ఈ రోజు బర్నీ గారు జెన్యూనిటీ కనిపించింది. ఈమె హ్యుమానిటీ గురించి మాట్లాడుతుంది, ఆ టాస్క్ లో నెట్ వేసే దాని గురించి మాట్లాడుతుంది, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఇందులో రాము నిజంగా చాలా బాగా అనిపించింది. రాముని సంజనకు బాల్ ఇస్తే రాము అండ్ భరణి వీళ్ళిద్దరిని నామినేట్ చేస్తుంది. రాముకు చెప్పిన పాయింట్స్ ఏంది, ఈమె బెట్ టాస్క్ లో నెట్ వేస్తేనంట తప్పంట, అది సంచాలక డెసిషన్ మార్చాలంట. అది కాదు, నాకు అర్థం కాదు. నాగార్జున గారు వచ్చి బెస్ట్ కెప్టెన్ అని చెప్పేసారంటే ఈమె వరస్ట్ కెప్టెన్ అంటది. అసలు ఇక్కడే కదా పాయింట్ ఉన్నది. ఇక్కడ ఏమింది, ఈమెకు టాస్క్ ఆడుతుంటే ఈమె రూల్స్ మార్చుకోవచ్చు. ఆ బెట్ టాస్క్ ఏదైతే ఉందో అమ్మాయిలకు అమ్మాయిలు అబ్బాయిలకు అబ్బాయిలు సపరేట్ పెట్టాలి, ఈ సపరేట్ పెడితేనే కరెక్ట్ ఉంటుంది, నీ డెసిషన్ మార్చుకోవాలి, నీ డెసిషన్ చేసుకోవాలి అని చెప్పేసి ఇన్ని మాటలు చెప్తుంది. అక్కడ టాస్క్ ఆడేటప్పుడు ఎందుకు చెప్పలేదు, అబ్బాయిలకు సపరేట్ అమ్మాయిలకు సపరేట్ పెట్టండి సంచాలక్ అని అడిగితే అంటే ఈమె కిరీటం పడిపోతుంది. పక్కనోడికి మాత్రం ఇవన్నీ గుర్తురావు, ఈమెకు మాత్రమే గుర్తొస్తాయి. ఇదెక్కడి న్యాయం అబ్బా? సంజనాకి ఒక న్యాయము, వేరే వాళ్ళకి ఒక న్యాయమా? నెట్ వేసేటప్పుడు నెట్ వేసిర్రు, అందరూ కలిసి నెట్ వేస్తారు, అందరూ ఎందుకు నెట్ వేస్తారు అని చెప్పేసి సంచాలకు వచ్చి అడుగుతాడా? సంచాలకు ఎట్లా చెప్తాడు? ఇంకొకటి ఏంది, అండ్ భరణి గారు డైరెక్ట్ కింద పడిపోయారు, అది కూడా అన్ఫేర్. నువ్వు సంచాలక నువ్వు ఫెయిల్యూర్ అయ్యావు, నువ్వు వరస్ట్ ప్లేయర్, నువ్వు సంచాలకగా ఫెయిల్యూర్ అయిపోయారు, వరస్ట్ సంచాలకు అని చెప్పేసి అక్కడ కింద పడేసినప్పుడు ఎవరు ఫైనల్ డెసిషన్ ఎవరు తీసుకున్నారు? ఫ్లోరా. ఇక్కడ రాము డిఫైన్ చేసింది కూడా కరెక్టే. ఎందుకంటే నేను ఉన్నప్పుడు సంచాలకగా ఉన్నప్పుడు నేను ఒక్కనే లేను, ఇద్దరు ఉన్నాము, ఇద్దరు ప్రతిసారి కూడా ఇద్దరం ఉన్నాము, ఆ డిఫైన్ చేసుకునేది లేదు కాబట్టి అలా అయిపోయింది. అది క్లియర్ కదా. ఫ్లోరా అనౌన్స్ చేస్తుంది, బర్నీ గారే మన డెమోనే ఫస్ట్ పడ్డాడని చెప్పేసి సంచాలక చెప్తా, అప్పుడు బాగానే ఉంది. ఎందుకంటే ఫ్లోరా నీ ఫ్రెండ్ కాబట్టి ఓకే యాక్సెప్టబులా. మనోడు ఏంది ఇక్కడ బర్నీ మీద పడి ఏడవడం తప్పితే ఇంకేమీ లేదు. బర్నీని నువ్వు ఆ రోజు షోల్డర్ ఇంజూరీ అని చెప్పేసి నువ్వు అక్కడ ఉండొచ్చు అన్నావు, నన్ను అప్పటికప్పుడు తీసేయమన్నావు, భరణి చెప్తే తీసేసావు, బయటికి పంపించావు హౌస్ నుంచి, అంత లగేజ్ కూడా క్యాన్సల్ తీసేసుకోమన్నాడు. నేను టాస్క్ లో ఆడుతుంటే నాకేమో బంగారం వస్తుందా, నాకేమో కిలో బంగారం వస్తుందా టాస్క్ ఆడుతుంది. ఇక్కడ బిగ్ బాస్ కి వచ్చి తిని కూర్చోవడానికి కాదు, చాలా బాగా మాట్లాడాడు రాము. అక్కడ ఆ పరిస్థితిలో నా అక్క చెల్లె ఎవరున్నా కూడా నేను అదే చేస్తాను. సో భరణి చెప్పాను, భరణి సార్ నాకు ఏం చెప్పలేదు అంటే ఆయన కెప్టెన్సీగా సపోర్ట్ చేశారని నేను ఆయనకు ఫేవర్ గా చేశాను, ఆయన ఫేవర్ గా చేసావు నువ్వు అని అంటే అసలు చేయలే. ఆ బెట్ టాస్క్ లో కూడా ఫ్లోరానే ఆ డెసిషన్ తీసుకుంది, ఆమెనే కరెక్ట్ పాయింట్స్ పెట్టి ఆమెనే చేసింది అనమాట. సో రాము దీన్ని గట్టిగా డిఫెండ్ చేసుకున్నాడు అండ్ గట్టిగానే ఇచ్చాడు అనమాట. నువ్వు వచ్చి తిని కూర్చొని పడుకొని పోవడానికి కాదు, ఇక్కడ జెండర్ ఈక్వాలిటీ ఉన్నది. జెండర్ సపరేట్ గేమ్ కదా, అందరూ ఈక్వలే. జెండర్ మీరు అబ్బాయిలు మీరు అమ్మాయిలు అనేవి అది ఏమీ లేదు, హౌస్ లో అందరూ ఈక్వలే. సో ఇది మీరు మనసులో పెట్టుకోవాలి. ఇది కాకుండా నేను అమ్మాయిలు అబ్బాయిలు వేరు సపరేట్ అనేది ఏముండదు, ఎవరైనా చేయాల్సిందే, ఎవరు చేయకపోయినా అది నువ్వైనా నేనైనా ఎవరైనా చేయాల్సిందే. అప్పుడు టాస్క్ లో ఉన్నప్పుడు అడగలే, అయిపోయినాక వచ్చి మాట్లాడడం కాదు. సో ఆ టాస్క్ లో కూడా నువ్వు అంతా చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కూడా క్లారిటీగా ఇస్తాడు. అయినా అయినాం కదా మనం మోనార్క్ లో మేం చెప్పిందే నిజం, మేం చెప్పిందే తోపు అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది. అండ్ బర్నీ గారికి హ్యుమానిటీ లేదు అనే మాటలు అయితే పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. పాపం బర్నీ గారు ఈమె కోసం కమ్బ్యాక్ తీసుకొస్తే ఈమె సారీ చెప్పాలి అని చెప్పేసి ఎన్నిసార్లు సారీ చెప్పాలని మనకు కెమెరాలకు చెప్తుంది, కంటెంట్ కావాలి కాబట్టి. సంజన గారు నిజంగా ఎంతసేపు ఇప్పుడు వీళ్ళు వైల్డ్ కార్డ్స్ వచ్చారుగా వాళ్ళని మచ్చిక చేసుకోవడానికి ఎదుటి వాళ్ళని బాగా బ్లేమ్ చేస్తూ ఉంది. బాండింగ్ల గురించి కానీ ఆ మాటలు కానీ మనకొచ్చింది నోటికి వచ్చింది మాట్లాడు కానీ ఇలాంటివి చాలా ఇరిటేటింగ్ గా ఉంటాయి. బర్నీ గారి విషయంలో కూడా అదే జరిగింది. నీకోసం నేను సాక్రిఫైస్ చేస్తే అది కాకుండా నువ్వు రిటర్న్ గా నన్నే అంటున్నావు చూడు, హ్యుమానిటీ గురించి మాట్లాడింది అన్నప్పుడు బర్నీ గారు రియల్ గానే ఏదైతే ఇన్ని రోజులు దాచిపెట్టుకున్న ఫైర్ ఏదైతుందో గట్టిగానే ఇచ్చాడు. హ్యుమానిటీ గురించి నువ్వు మాట్లాడకు, నువ్వు చేసిన దానికి నువ్వు ఫస్ట్ నుంచి చేసిన దానికి ఎన్ని పేర్లు పెట్టుకోవాలంటే అసలు లాజిక్ లెస్ పాయింట్ తీసుకొచ్చి ఏదో ఇప్పుడు ఒక మాట మాట్లాడి నోరు జారినావు అనుకో, దాంట్లో నుంచి ఒక పాయింట్ తీసుకొని రచ్చలేపుతుంది. అది సంజన. సో తర్వాత ఆయేషా.
సో ఆయేషకు బాల్ రాలేదు ఇప్పటిదాకా. ఇక్కడ మాధురి గారు కూడా ఒక మాట అన్నారు, అయ్యో ఈ డిస్కషన్ హ్యుమానిటీ ఈ టాస్క్ల గురించి మాట్లాడినప్పుడు, అప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు అన్నప్పుడు నువ్వేం చేసావు, ఇక్కడికి వచ్చినాక ఎవరైనా ఒకటి. ఇప్పుడు మేము కూడా అది బాల్ కోసం పోట్లాడుతున్నాం కదా, అది అప్పుడే చెప్పాల్సింది. ఇప్పటిదాకా ఎందుకు పెట్టుకున్నావు ఈ క్వశ్చన్ కి? ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు సపరేట్ వేరు అని కాదు కదా, ఆ ఈక్వల్ జెండర్ ఇవన్నీ మాటలు మాట్లాడడం కాదు కదా అన్న ఒక సెన్స్ బాగానే వర్కౌట్ అయింది, చేసింది కూడా. తర్వాత ఆయేష. సో ఆయేష అప్పటిదాకా నేను తోపు తురుము అనుకుంది. సో సడన్ గా వచ్చేసరికి ఈమె నాకు తెలిసి ఇంకో 2-3 సార్లు తనుజ గురించి ఇలాగే అనలైజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా తనుజ విన్నర్ మెటీరియల్ అయిపోతుంది. ఇంకా ఇప్పటిదాకా లేదు అనుకున్నాం కదా, ఇప్పుడు విన్నర్ మెటీరియల్ అయిపోతుంది, ఇది ఫిక్స్. సో ఆయేష బాల్ తీసుకొచ్చి సుమన్ కి ఇస్తుంది. అందరు షాక్ లో ఉంటారు, సుమన్ కి ఇచ్చిర్రేంద్రా బాబు అని చెప్పేసి. పాపం రాముకు నోరాక భరణి సుమన్ కాదు భరణి అంటాడు. కాదని ఆయన సుమన్ కే నువ్వెందుకు రా మధ్యలో వస్తావు అని చెప్పేసి ఈయన ఒక సెన్స్ తీసుకొచ్చాడు. సుమన్ అన్న, తనుజ అండ్ సంజన వీళ్ళిద్దరిని నామినేట్ చేస్తారు. తనుజకు చెప్పిన రీజన్ ఏంటి అంటే నువ్వు ఎక్కువ ఎమోషన్ అయిపోతావు అని చెప్పేసి చెప్పడం. అసలు ఎమోషన్ గురించి సుమన్ అన్న మరి ఎందుకు వాళ్ళు ఒక పాయింట్ అనుకున్నారు, రీతు అండ్ తనుజ అని అనుకుంది ఆయేష. సో వాళ్ళిద్దరిలో తనుజ వచ్చింది అండ్ మన సంజనాన్ని తీసుకొచ్చాడు. సుమనన్న తీసుకొచ్చినప్పుడు అందరు వాళ్ళ ఎక్సైట్మెంట్ అనమాట. సో తనుజని నామినేషన్లకు తీసుకొస్తాడు అండ్ సంజన కూడా. తనుజకు ఎమోషనల్ ఎక్కువైపోతున్నావు, నువ్వు ఏదైతే నాకు ఆ పేరప్ ఉన్నది చూసినావో దాంట్లో మన ఇద్దరం అవుదాం అన్నావు, తర్వాత నువ్వు కళ్యాణ్ అవుతాడు అని చెప్పేసి. అంటే ఇక్కడ తనుజ డిఫైన్ చేసుకుంది ఏంటి అని అంటే, నేను అలా చెప్పలేదన్నా, నువ్వు ఇలా ట్రూ కలర్స్ నీది ఇప్పుడు ట్రూ కలర్స్ కనిపిస్తున్నాయి, నాకు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. సో ఇప్పుడు నిజమైన కలర్ నీదేంటి అనేది కనిపిస్తుంది అని చెప్పేసి గట్టిగానే అన్నది. అయినా కూడా లేదు నువ్వు చెప్పావు, నాకు ఇద్దరం పేరప్ కాదు, ఒకళ్ళు కలవకపోతే మన ఇద్దరం పేరప్ అవుదాం అన్నా. అట్లా అనలేదన్నా, ఒకళ్ళు నాకు ఎవరు పేరు రాలేదందో మన ఇద్దరం అయిదామన్నా అని చెప్పాను. అండ్ కళ్యాణ్ వస్తాడా రాడని కూడా నేనేం చెప్పలేదు, ఒకళ్ళు నాకు ఎవ్వరు అవ్వకపోతే నేను నీతో ఉంటా, ఎవరైనా వస్తే వాళ్ళతో ఉంటాను అని చెప్పేసి కూడా అన్నాను అని చెప్పేసి. సో ఇక్కడ మిస్కమ్యూనికేషన్ కాదు, వేరే వాళ్ళ పాయింట్స్ తీసుకొచ్చి సుమన్ శెట్టి చెప్పిన ఫీలింగ్ అయితే కలిగింది నాకు. అండ్ సంజన విషయం వచ్చేసరికి ఈమె చేసేటి అన్ని చెప్తుంది, చేసేటి అన్ని చేస్తుంది, తర్వాత ఇవన్నీ మర్చిపోవని చెప్తుంది. బట్ ఈమె మాత్రం అయ్యే పాయింట్లు పట్టుకొని నామినేషన్ చేస్తుంది. దీనికి అందరు నవ్వారు కానీ అది ఫ్యాక్ట్. నిజంగా సుమన్ శెట్టి చెప్పింది నిజం. ఈమె చేసిన అన్నిటికీ నామినేషన్లు చేసుకుంటూ పోవాలి అని అంటే అది వేరే లెవెల్ వెళ్ళిపోతుంది. అందరు ఏమంటారు, ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ సీరియస్ గా తీసుకోలేదు, మనోడు చెప్పింది కామెడీగా తీసుకుంది. అండ్ ఆయేష సంజన తోటి డైరెక్ట్ వచ్చే నువ్వు ఆర్గ్యూ చేస్తావా నాతోటి అని అంటే, నాకు ఆర్గ్యూ చేసే ఓపిక లేదమ్మా అంటే వీళ్ళిద్దరు మాట్లాడుకునే వచ్చినట్టుగా ఉంది. నేను నిన్ను సేవ్ చేస్తాను, నువ్వు టెన్షన్ పడకు, నాకు కక్ష అంతా తనుజ మీద ఉంది అనేది క్లియర్ గా అర్థమైంది. సో తనుజని ఇక స్టార్ట్ చేస్తుంది. ఈమె నువ్వు ఏదైతే ఉన్నదో, నువ్వు భరణి గారితో ఉన్న బాండింగ్ ఏదైతే ఉందో ఆ బాండింగ్ వల్ల నీ గేమే కాదు ఆయన గేమ్ కూడా పాడైపోతుంది అని చెప్పేసి ఒక అడ్జేస్తుంది. ఇంకొక పెద్ద స్టేట్మెంట్ పాస్ అయింది, స్టార్ మాలో ఇప్పటి వరకు చాలా సీరియల్స్ వస్తున్నాయి, ఇప్పుడు నువ్వు యాక్టింగ్ చేయాల్సిన సీరియల్ యాక్టింగ్లు సీరియల్ డ్రామాలు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, ఇప్పటి వరకు చాలా అయినాయి అని చెప్పేసి అంటది. సీరియల్ డ్రామాలు ఇవన్నీ అవసరం లేదు, నువ్వు సోలో ప్లేయర్ అన్నావు. ఇప్పటికి తనుజ ఒక్కటే క్వశ్చన్ చేసింది, ఇప్పుడు నువ్వు సోలో ప్లేయర్ అంటున్నావు కదా, ఇప్పుడు గౌరవ్ బాల్ ఇస్తే నువ్వెట్లా తీసుకున్నావు? అస్సలు ఆన్సర్ ఏమైనా ఉందా? కొంచెమన్నా సెన్సిబుల్ గా ఉండాలి కదా. దిమ్మ తిరిగిపోయి కౌంటర్ ఇచ్చినట్టుగా అనిపించింది. గౌరవ్ దగ్గర అడుక్కుంది కదా, నువ్వు అట్లా నా అమ్మాయిలు నాకు స్ట్రెంత్ సరిపోతలేదు, నువ్వు సపరేట్ గా నేను అడిగినా కదా, మన అందరికి ఛాన్స్ రావాలని చెప్పినా కదా అని చెప్పేసి అంత మాటలు మాట్లాడుతుంది. సో అది క్లియర్ గా అర్థం అవుతుంది కదా, అరే నువ్వు నేను ఏం చెప్పినా నువ్వే ఎందుకు తీసుకున్నావు అంటే, మిగతా వాళ్ళు కూడా పోటీ పడుతున్నారు కదా, నేను తీసుకుంటున్నాను గౌరవ్ అన్నా కూడా లేదు అన్న. బాల్ మార్చుకోవచ్చా, బిగ్ బాస్ మార్చుకో అని చెప్తారా? ఏందో అది ఏందనంటే కంప్లీట్ గా ఒక సైడ్ కి తీసుకురావాలి. వైల్డ్ కార్డ్స్ ఏ విధంగా హైప్ క్రియేట్ చేయాలని, ఈ హైపులు క్రియేట్ చేయడం మానేయి స్వామి నువ్వు ఫస్ట్. ఈ హైపులు క్రియేట్ చేయడం వల్లనే ఇదంతా పెంట జరుగుతుంది. సో తనుజ చెప్తుంది, నేను సీరియల్ యాక్టర్ అని బాండింగ్ అనేది ఖచ్చితంగా ఒకరికి ఒకరు సపోర్ట్ ఉంటారు. సో నాకు ప్రతిసారి వచ్చి బర్నిసారి ఏమన్నా నాకేం సపోర్ట్ చేయలేదు, నాన్న అంటే నాన్న బాండింగ్ గురించి కాదు. సో నాకు ఇక్కడ ఇంకో అమ్మాయి స్టేట్మెంట్, మీకేమన్నా నీ ఏమన్నా రియల్ నాన్న అని చెప్పేసి అంటే, ఒక నాన్న ఉంటే ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే ఫైనల్ వరకు వెళ్ళొచ్చు అని అంటే ఆ పాయింట్ కరెక్టే, కానీ చెప్పే టోన్ బాగాలేదు, చెప్పే సిచ్యువేషన్ బాగాలేదు. ఇప్పుడు నాన్న అనే బాండింగ్ అనేది ఎంత రియల్ ఎంత ఫ్యాక్ట్ అనేది అందరికీ తెలుసు. నాన్న గేమ్ ఎఫెక్ట్ అవుతుంది, ఇలా ఉండడం వల్ల మీ బాండింగ్స్ వల్ల గేమ్ ఎఫెక్ట్ అవుతుంది అన్నప్పుడు సో ఖచ్చితంగా బర్నీ స్టాండ్ తీసుకుంటాడు. ఇక్కడ నాకు బర్నీలో ఈ రోజు బాగా నచ్చింది అదే, ప్రతిదానికి ఏ విషయంలో స్టాండ్ తీసుకోవాలో ఆ విషయంలో. ఒకసారి నేను మధ్యలో మాట్లాడతాను,
తను బాండింగ్ వల్ల, తన రిలేషన్ వల్ల నా గేమ్ ఎప్పుడు ఎక్కడ పాడవలేదు, నాకు నేనుగా ఖచ్చితంగా గేమ్ ఆడాను అని చెప్పేసి నన్ను చాలా క్లారిటీగా తీసుకుంటాడు స్టాండ్. ఇక్కడ తనుజ కూడా గుయ్యమనేలా ఇస్తుంది. లాస్ట్ వీక్ అంతా కళ్యాణ్తో ఆడాను, నాకు ఏమన్నా వచ్చి హెల్ప్ చేశాడా, ఒక్క వారం ఒక్క రోజు ఏదో హెల్ప్ చేశాడని చెప్పేసి 5 వారాలు నాకు హెల్ప్ చేస్తూనే ఉన్నాడు అనుకోవడం అనేది నీ తప్పంటే, అది చెప్పలేక ఆర్గ్యూ చేయలేక డైరెక్ట్ వెళ్ళిపోయి కూర్చుంటది. బిగ్ బాస్ నేను తనుజ నామినేట్ చేస్తున్నా అని చెప్తుంది. ఇదెక్కడి రచ్చారా స్వామి. ఆయేషా ఏదో పొడిచేస్తుంది అనుకున్నా కానీ ప్రోమోలో చూపించినదే ఫైర్, ఆ కొంచెమే ఫైర్ ఉంది. ఆ తర్వాత అంతా తనుజదే కరెక్ట్ అనిపించింది, నాకు పర్సనల్ గా అనిపించింది. మీకేమనిపించింది ఏంటనే కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినా కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. అండ్